ముదిరాజ్ అనేది అతి ప్రాచీనమైన జాతి. మరి ఈ జాతి కొన్ని తరాల ముందు రాజులుగా ఉండి రాజ్యాలు ఏమని చెప్తారు. కాలక్రమంలో ఆ రాజ్యాలని పోయి వివిధ వృత్తులు, ఒక చేతి వృత్తి అంటూ లేకుండా వివిధ వృత్తుల మీద ఆధారపడి బ్రతకడం మొదలుపెట్టారు ముదిరాజులు. తెలంగాణ రాష్ట్రంలో 50 నుంచి 60 లక్షల మంది ఉన్నారు. అలాగే ఇక్కడ ఆంధ్రప్రదేశ్లో ప్రత్యక్ష ఎన్నికల్లో 12 లక్షల మంది ముదిరాజులు ఓటు హక్కులు వినియోగించుకుంటున్నారు. ఇక్కడ ఆంధ్రప్రదేశ్లో కొద్ది సైలెంట్ ఉండమ్మా. 12 లక్షల మంది ఎన్నికలలో ఓటు హక్కు వినియోగించుకుంటున్నారు. 12 లక్షల మంది ప్రతి సాధారణ ఎన్నికలలో ఓటు హక్కును వినియోగించుకుంటున్నా సరే రాజకీయంగా కానీ ఆర్థికంగా కానీ ఏమాత్రం అభివృద్ధి అనేది చెందలేదు. గవర్నమెంట్ ఉద్యోగ పరంగా కానీ. ఎందుకంటే మొదటగా మనలో ఐక్యమత్యం అనేది లేదు. ఐక్యమత్యం అందరూ కలిసి ఉండాలి, మనందరం ఏకతాటి మీద ఉండాలి అనేదైతే ఒక ఐక్యమత్యం అనేది లేదు మొదటగా మనందరికీ. ఆ ఐక్యమత్యం లోపించడం వల్ల ఎవరికి వారు యమునా తీరే ఉండడం వల్ల రాజకీయంగా మనం ముందడుగు వేయలేకపోయాం. ఇప్పుడు 7 సంవత్సరాల 2019లో జగన్మోహన్ రెడ్డి గారు ముదిరాజు పెద్ద అయినటువంటి రజనీ గారికి టికెట్ ఇచ్చారు చిలకలూరిపేట నుంచి. ఇప్పుడు తిరిగి విడదల రజనీ గారు గుంటూరు పశ్చిమ నియోజకవర్గానికి రావడం జరిగింది. తర్వాత ఇక ముదిరాజులో రాజకీయంగా అయితే ఎదిగిన వాళ్ళు ఎవ్వరు లేరు. ఎందుకంటే మనకు అవకాశాలు ఎందుకు రాలేదంటే రాజకీయంగా ముందుకెళ్ళడం అనేది అవగాహన లేకపోవడం వల్లే. రాజకీయంగా అసలు ఎలా ముందుకెళ్ళాలనేది ఎవరికి కూడా అవగాహన లేదు. బీసీలో కూడా చాలా, ఒక ముదిరాజులే కాదు, బీసీలో చాలా మందికి అవగాహన లేక ఎన్నికలు రాగానే ఒక ఓటర్గా మాత్రమే మిగిలిపోతున్నాం. మనకు నచ్చిన రాజకీయ పార్టీలో పనిచేయడం, ఓటర్గా ఆ ఓటు హక్కు వినియోగించుకోవడం, ఓటర్గా మిగిలిపోవడం. రాజకీయ పార్టీని మనల్ని ఓటర్గా ఉపయోగించుకోవడం వల్లే మనం మన నాయకత్వాన్ని పెంచి పోషించుకోలేక ఓటర్లుగా మాత్రమే మిగిలిపోయాం. దీనివల్ల రాబోయే తరాల వాళ్ళ భవిష్యత్తు, రాబోయే తరాల పిల్లల భవిష్యత్తు అయితే అనేక విధాలుగా దెబ్బతింటుంది. అనేక విధాలుగా రాజకీయంగా ఎదగకపోవడం వల్ల ప్రతి రాజకీయ పార్టీ మనల్ని గుర్తించడం అనేది జరగలేదు ఇప్పటివరకు. ఏ రాజకీయ పార్టీ కూడా మనల్ని గుర్తించలేదు ఇప్పటివరకు. దానివల్ల ప్రభుత్వం నుంచి మనకు రావాల్సిన వాటా మనమున్న జనాభా నిష్పత్తి ప్రకారం మనకి వాటా అందలేదు. అది ఉద్యోగ పరంగా కానీ ఆర్థికంగా కానీ రాజకీయంగా కానీ విద్య పరంగా కూడా ప్రభుత్వ పాఠశాలలో కానీ ప్రభుత్వ కళాశాలలో కానీ మనకు రావాల్సిన రిజర్వేషన్లు కూడా మనకి పూర్తిగా అందలేదు. దానికి ముఖ్య కారణం ముదిరాజుల నాయకత్వ లోపమే. ముదిరాజు నాయకత్వ లోపమే. ఎవరికి వారు మాకెందుకులే,
మాకెందుకులే అని చెప్పి రాజకీయానికి దూరంగా ఉండడం వల్ల ఏ రాజకీయ పార్టీ కూడా గుర్తించలేదు మరి ముదిరాజుని. మరి ఈరోజు ఈ 175 స్థానాల్లో ఒక విడుదల మంత్రి గారికి వైఎస్ఆర్సీపీ పార్టీ మాత్రమే గుంటూరు పశ్చిమ అభ్యర్థిగా ముదిరాజు కేటాయించింది. ఇక మిగతా 174 స్థానాల్లో తెలుగుదేశం పార్టీ కానీ, జనసేన కానీ, బీజేపీ కానీ ఈ ఏ పార్టీ కూడా కేటాయించలేదు. అంటే మనం వాళ్ళ అసలు మనల్ని ఊహించుకోవడానికి కూడా వాళ్ళ దృష్టిలో మనం లేవు. ఏ రాజకీయ పార్టీ కూడా లోపం అనేది రాజకీయ పార్టీ ఇది కాదు. లోపం అనేది మన ముదిరాజుందే. 100కి 100% చెప్తాను, లోపం ముదిరాజుంది. ఎందుకంటే మనం ఒక సభ సమర్థంగా నిర్వహించలేకపోతున్నాం. ఒక సభను కూడా సమర్థవంతంగా నిర్వహించలేకపోతున్నాం. దానికి అనేక కారణాలు. రెండవది ఐకమత్యం లేకపోవడం. మూడవది కమ్యూనికేషన్. మన మధ్య ముదిరాజు బంధువుల మధ్య ఎలాంటి సత్సంబంధాలు ఉండవు. ఎవరికి వారే ఇక్కడ ఎవరికి వారే అలా ఉండడం వల్లే ఏ రాజకీయ పార్టీ కూడా మేము ముదిరాజు సీట్లు కేటాయించినా వాళ్ళ అభ్యర్థుల్ని వాళ్ళు గెలిపించుకోలేదని చెప్పి వాళ్ళు కఠినంగా గంటపరంగా చెప్తున్నాయి ఏ రాజకీయ పార్టీనా. మరి ఇక్కడ మనలో 80% పేదలు ఉన్నా సరే అనేకమైన సమస్యలు వస్తున్నాయి. మరి ఆ సమస్యలు మనం తీరాలంటే అగ్రవర్గాల దగ్గరికి వెళ్ళాల్సి వస్తుంది. ఒక చౌదరి గారి దగ్గరికో, ఒక రెడ్డి గారి దగ్గరికో, అదే పెద్దగారి దగ్గరికి అగ్రవర్గాల దగ్గరికి వెళ్ళాల్సి వస్తుంది. శాసనసభ పార్లమెంట్ ఎన్నికల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులుగా పోటీ చేయబోతున్నటువంటి శాసనసభ అభ్యర్థి సోదరిమణి రజనీ గారి విజయాన్ని, పార్లమెంట్ అభ్యర్థిగా పోటీ చేస్తున్నటువంటి కిలారి రోసి గారి విజయంలో మీరందరూ కూడా భాగస్వాములు కావాలని కోరడానికి రజనీ గారితో పాటు నేను కూడా మీ అందరి కూడా వచ్చామన్న అంశాన్ని ముందుగా చెబుతూ, నాకంటే ముందు మాట్లాడినటువంటి నాని రాష్ట్ర రాజకీయాలన్నీ కూడా మాట్లాడేశారు. జగన్మోహన్ రెడ్డి గారు ఏం చేశారు ఈ రాష్ట్రానికి అనేది, రాష్ట్రానికి చేసినటువంటి కార్యక్రమాలన్నీ చెప్పడంతో పాటుగా బలహీన వర్గాలకి ప్రభుత్వం ఏ విధంగా అండగా ఉంది, బలహీన వర్గాలుగా 139 కులాలకు సంబంధించినటువంటి వారందరినీ కూడా 56 కార్పొరేషన్లుగా నిర్ణయించి నియమించి చైర్మన్ గా నామినేట్ చేసి, చైర్మన్ గా నామినేట్ చేయడమే కాకుండా రాష్ట్రంలో బహుశా ఇందాక నాని చెప్పినట్టుగా బలహీన వర్గాలకు సంబంధించినటువంటి నాయకులు ముఖ్యమంత్రులుగా పనిచేస్తున్నటువంటి రాష్ట్రాల్లో కూడా చెప్పని విధంగా జగన్మోహన్ రెడ్డి గారు నా బీసీ, నా ఎస్సీ, నా ఎస్టీ, నా మైనార్టీ అని పేరు పెట్టి వర్గాలని తన వారుగా చెప్పుకున్నటువంటి ఏ నాయకుడు, ఏ కైక నాయకుడు భారతదేశంలో కాదు ప్రపంచంలో ఎక్కడా కూడా మనం చూడడం. అది కేవలం జగన్మోహన్ రెడ్డి గారు మాత్రమే అన్న అంశాన్ని మనం అందరూ కూడా ఆలోచన చేయాలి. వాస్తవంగా నాని మాట్లాడాక, అభినందన మాట్లాడాక, ఆ తర్వాత ఈశ్వరమన్న వీళ్ళందరూ మాట్లాడాక పెద్దగా నాకు మాట్లాడితే ఏమీ లేవు. ఎందుకంటే చెప్పాల్సినవన్నీ కూడా వాళ్ళు చెప్పేశారు, మాట్లాడాల్సినవి కూడా మాట్లాడేశారు. మీ అందరికీ తెలుసు, గౌరవ ముఖ్యమంత్రి వర్యులు శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు బీసీలని ఏ విధంగా హక్కును చేర్చుకుని ఈరోజు రాష్ట్రంలో బీసీలు అంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి మద్దతుగా ఉన్నారు. బీసీలకు ఒక పార్టీ ఉందంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అని నిరూపించినటువంటి పార్టీ, నిరూపించినటువంటి నాయకుడు మన నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారిని గర్వంగా చెప్పుకోగలుగుతాం. టైం చాలా తక్కువ ఉంది, ఇంకొక జాయినింగ్స్ కూడా ఉన్నాయి కాబట్టి 2-3 మాటలే చెప్పి ముగిస్తాను.
ఆర్ కృష్ణయ్య గారు చాలా సందర్భాల్లో వారి మాటల్లో చెప్తా ఉన్నారు ఏంటంటే ఆయన జాతీయ నాయకుడిగా మిగతా రాష్ట్రాలు తిరిగినప్పుడు మిగతా రాష్ట్రాలకు వెళ్ళి వారు మాట్లాడుతూ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఏదైతే బీసీలకు ఒక ప్రయారిటీ ఇచ్చారో దాని గురించి చెప్తున్నప్పుడు మిగతా రాష్ట్రాల్లో అడిగేవారంట, జగన్మోహన్ రెడ్డి గారు ఏమైనా బీసీనా, ఆ రాష్ట్రంలో ఎందుకు బీసీలకు అన్ని పదవులు ఇస్తున్నాడు, బీసీలకు అన్ని పథకాలు ఇస్తున్నాడు, బీసీల కోసం అంత డబ్బు ఖర్చు చేస్తున్నాడు, బీసీలకే మరి పూర్తి స్థాయిలో అన్ని అవకాశాలు ఇచ్చి అందరం ఎక్కిస్తున్నారని వారిని అడిగేవారు. ఆయన చెప్తా ఉంటాడు. అంటే ఒకసారి ఆలోచన చేయండి, మిగతా రాష్ట్రాల్లో జగన్మోహన్ రెడ్డి గారు ఈ విధంగా చేస్తున్నారు, ఆయన ఏమన్నా బీసీనా అని అడుగుతున్నారంటే ఒక్కసారి ఆలోచన చేయండి. బీసీలకు జగన్ ఇచ్చినటువంటి ప్రాధాన్యత ఎటువంటిది అని మీరందరూ కూడా గుర్తించాల్సినటువంటి అవసరం. మరి ఈ రోజున మీ రజనమ్మకు అసలు ఊహకే అందనటువంటి నియోజకవర్గం చిల్లూరుపేట నియోజకవర్గం. మరి అలాంటి ఒక నియోజకవర్గంలో మీ రజనమ్మకు మన జగనన్న అవకాశం ఇచ్చి ఆశీస్సులు ఇచ్చి అక్కడ ఉన్నటువంటి ప్రజలందరూ కూడా నిండు ఆశీస్సులు ఇచ్చి మరి అక్కడ చిల్లూరుపేటలో ఎమ్మెల్యేగా గెలవడం అంటే అదొక చరిత్ర. స్వాతంత్రం వచ్చిన దగ్గర నుంచి కూడా మనం చూసుకున్న చిల్లూరుపేట నియోజకవర్గ చరిత్రలో ఇప్పుడు కూడా బీసీకి ఇచ్చినటువంటి దాఖలాలు లేవు, రావేమో కూడా. ఇస్తే జగనన్నే ఇచ్చారు, మళ్ళీ కూడా జగనన్నే ఇవ్వాలి. ఇంకెవరు ఆ ధైర్యం చేయరు, సాహసం అంతకన్నా చేయరు. మరి అలాంటి సాహసం చేసి మరి జగనన్న నిండు ఆశీస్సులు ఇచ్చి అక్కడ ఉన్నటువంటి ప్రజల ఆశీస్సులతో చిల్లూరుపేట నియోజకవర్గం నుంచి ఎమ్మెల్యే గారు అంతటితో కాకుండా జగనన్న కీలకమైనటువంటి వైద్య ఆరోగ్య శాఖ మంత్రిగా అవకాశం ఇచ్చి అంతే కీలకమైనటువంటి విశాఖ జిల్లా ఇన్ఛార్జ్ మంత్రిగా ఇచ్చి అలాగే ఇంకా ఒక మెట్టు ముందుకు వెళ్తే అంతే కీలకమై ఒక సంచలనం, గుంటూరు వెస్ట్ అంటేనే ఒక సంచలనం. మహామహులు ఉంటారు ఇక్కడ, హేమాహేమీలు ఉంటారు ఇక్కడ. ఇలాంటి ప్రాంతంలో మరి ముఖ్యమంత్రి గారు ఎమ్మెల్యేగా నిలబడి ఇక్కడ ప్రాంత ప్రజలకు ప్రాతినిధ్యం వహించాలి, ఇక్కడ నుంచి పోటీ చేయని మరి చెప్పగానే ముఖ్యమంత్రి గారు మాటకు శిరస్సు వహించి ఈ రోజున ఇక్కడ మీ మధ్య నిలబడి మీ అందరి ఆశీస్సులతో మీ దీవెనతో మరి ఇక్కడ మీ రజనమ్మ పోటీ చేస్తూ ఉంది. కాబట్టి మీ అందరినీ ఒకటే అడుగుతా ఉన్నాను, ఉన్నతమైనటువంటి ఆశయాలతో ప్రజాసేవే లక్ష్యంగా రాజకీయాల్లోకి రావాలనేటువంటి ఆలోచనతో రావడం జరిగింది. ఇంతకుముందు బీసీ సంక్షేమ సంఘంలో పనిచేసి ఎంతోమంది బీసీలకు అన్ని విధాలుగా కూడా నా చేతనైనంత వరకు నేను అండగా ఉన్నటువంటి పరిస్థితులు మీ అందరికీ కూడా తెలుసు. మరి ఎప్పుడు ఏ బీసీకి ఏ కష్టం వచ్చినా కూడా ఖచ్చితంగా అండగా ఉన్నాను, నా వంతు సాయం నేను చేయడానికే ప్రయత్నించాను. మరి ఈరోజు కూడా చెప్తా ఉన్నాను, మీ అందరికీ ఏదున్నా కూడా పూర్తి స్థాయిలో మీ అందరికీ అన్ని విధాలుగా కూడా మీ రజనమ్మ అండగా ఉంటుంది అని చెప్పి మీ అందరికీ కూడా మాటిస్తూ ఉంటాను. ఇక్కడ ఉన్నటువంటి మీ అందరూ కూడా కుటుంబ సభ్యుల్లాగా ఉన్నటువంటి మీ అందరూ కూడా ఖచ్చితంగా మీ నిండు ఆశీస్సుల్ని మీ విడుదల రజనమ్మకి ఇవ్వవలసిందిగా మీ అందరినీ కూడా చేతులు జోడించి వేడుకుంటా ఉన్నాను. అలాగే మన ఎంపీ అభ్యర్థి గారు ఉన్నారు రోసయ్య గారు, వారికి కూడా మీ నిండు ఆశీస్సులు ఇవ్వాల్సిందిగా కోరుతా ఉన్నాను. అలాగే స్టేట్ వైజ్ గా ముదిరాజుది ఒక డిమాండ్ ఉంది. అదేంటంటే ద్వారకా తిరుమలలో ఒక సత్రం ప్లేస్ కోసము ఎప్పటి నుంచో కూడా కొన్ని సంవత్సరాల నుంచి కూడా అక్కడ ఒక ప్లేస్ కావాలని చెప్పి స్టేట్ వైజ్ గా కూడా ఒక డిమాండ్ ఉంది. దానికి సంబంధించి నేను మంత్రి అయ్యాక 2-3 సార్లు దాని మీద రివ్యూస్ కండక్ట్ చేసి అధికారులతో నేను ఫాలోఅప్ చేయడం జరిగింది. అది చివరి స్టేజ్ లో ఉంది. అంటే ద్వారకా తిరుమలలో కమ్యూనిటీ కావాల్సినటువంటి సత్రం రిలేటెడ్ అది చివరి స్టేజ్ లో ఉంది. ఇంకా ఈ కోడని రావడం వల్ల అట్లా ఉండిపోయింది. రేపు రానున్న రోజుల్లో మళ్ళా మన జగనన్న ముఖ్యమంత్రి అయ్యాక ఆ స్థలం కేటాయించి ఆ కేటాయించిన తర్వాత దానికి ఇంకేదైనా ఫండ్స్ అవసరమైతే కూడా ఖచ్చితంగా నేను అండగా ఉంటానని మీ అందరికీ కూడా మాట్లాడుతూ ఉన్నాను. అలాగే ఇక్కడ కూడా మీకు ఏ అవసరం ఉన్నా ఏదున్నా కూడా ఖచ్చితంగా నా దృష్టికి తీసుకురండి. మీకు నా సాయశక్తిలో పూర్తి స్థాయిలో కూడా మీ అందరికీ అండగా ఉంటానని మాటిస్తూ మీ అందరి నిండు ఆశీస్సులు ఒకటి మీ విడుదల రజనమ్మకి అలాగే మన ఎంపీ అభ్యర్థి అయినటువంటి కిలా రోసే అన్నకి ఉండి మీ 2 అమూల్యమైనటువంటి ఓట్లు ఫ్యాన్ గుర్తుకు వేసి దీవించవలసిందిగా కోరుతున్నాను. అలాగే మీ అమ్మాయిది బ్యాలెట్ లో 3వ నంబర్ ఫ్యాన్ గుర్తుకి 3వ నంబర్లో
మీ అమూల్యమైనటువంటి ఓటు వేసి దీవించవలసిందిగా కోరుతున్నారు. మన ఎంపీ గారు కూడా మీ అమూల్యమైనటువంటి ఓటు ఫ్యాన్ గుర్తుకు వేసి దీవించవలసిందిగా మీ అందరినీ కూడా కోరుకుంటూ. నమస్కారం అండి. నేను గూడూరు నాని ముదిరాజ్ యువసేన రాష్ట్ర అధ్యక్షుడిని. ఈరోజు గుంటూరు చుట్టుకుంట పోలేరమ్మ తల్లి దేవాలయం ఆవరణలో గుంటూరు పశ్చిమ నియోజకవర్గ ముదిరాజులందరం కూడా ఆత్మీయ సమ్మేళనం జరుపుకోవడం జరిగింది. ఈ సమ్మేళనం యొక్క ముఖ్య ఉద్దేశం గౌరవ ముఖ్యమంత్రి గారు మా ముదిరాజ్ ఆడబిడ్డ అయినటువంటి విడుదల రజనమ్మ గారికి గుంటూరు పశ్చిమ నియోజకవర్గ ఎమ్మెల్యే అభ్యర్థిగా కేటాయించడం జరిగింది. దానికి జగన్మోహన్ రెడ్డి గారికి ధన్యవాదాలు తెలుపుకుంటూ, అలాగే ఈ పశ్చిమ నియోజకవర్గ ముదిరాజులు, ఈ రాష్ట్రంలో ఉన్న ముదిరాజులందరూ కూడా పశ్చిమ నియోజకవర్గం నుంచి విడుదల రజనమ్మని అత్యధిక మెజారిటీతో గెలిపించడంలో కీలక పాత్ర పోషించాలని చెప్పి మనందరం ముదిరాజులు మన వంతుగా ప్రతి ఒక్క ఓటు కూడా ఇంకొక పార్టీకి పడకుండా వైసీపీ పార్టీకి ఎమ్మెల్యే అభ్యర్థి అయినటువంటి విడుదల రజనమ్మకు వేయాలని చెప్పి తద్వారా మన ఐకమత్యాన్ని మన ఇంటి ఆడబిడ్డ అయినటువంటి రజనమ్మను గెలిపించుకోవడంలో కీలక పాత్ర పోషించాలని చెప్పి ఈ పశ్చిమ నియోజకవర్గం ముదిరాజులందరినీ కూడా వేడుకోవడం జరిగింది. అలాగే ఈ కార్యక్రమానికి గౌరవ అతిథి అయినటువంటి విడుదల రజనీ గారు, ఎమ్మెల్సీ లేళ్ల అప్పిరెడ్డి గారు, మరొక ఎమ్మెల్సీ చంద్రగిరి ఏసీ రత్నం గారు కూడా రావడం జరిగింది. మేమందరం కూడా ఈ సభలో ఏకకంఠంతో ఒకే నిర్ణయం తీసుకోవడం జరిగింది. విడుదల రజనమ్మని అత్యధిక మెజారిటీతో గెలిపించుకోవాలని చెప్పి ఈ సభలో తీర్మానం చేసుకోవడం జరిగిందని చెప్పి ఈ మీడియా ద్వారా చెప్తున్నాను.